పాత్రికేయ మిత్రులకు నమస్కారం। ముఖ్యంగా సెట్ हो गया ओके लगा लगा आराम से आराम नहीं नहीं करो 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 ఓకే పాత్రికేయ మిత్రులకు నమస్కారం। ముఖ్యంగా ఈరోజు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చివరి ఘట్టంగా నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది। గతంలో మాదిరిగా ఈసారి ఎట్టి పరిస్థితిలో ఇది ఐదోసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మున్సిపల్ ఎన్నికలలో గెలవాలన్న తాపత్రయం, ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలలో తొండి చేసో, పిచ్చి మాటలు మాట్లాడో, అబద్ధాలు చెప్పో, ప్రభుత్వం మీ అక్కసు వెళ్ళజగక్కో ఏదో ఒకటి చేసి ప్రజల్ని తప్పుదో పట్టియాలన్న ఒక ఆలోచనతోటి గత 2-3 రోజులుగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుర్రు బీఆర్ఎస్ నాయకులు। ముఖ్యంగా కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇస్తే మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు, బందులు, దిష్టిబొమ్మ దగ్ధాలు చేసుకుంటా తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ను రేకెత్తించి మున్సిపల్ పోల్స్లో అట్లీస్ట్ గెలవకపోతే ఆల్రెడీ పార్టీ భూస్థాపితం అయినట్టు। ఎందుకంటే మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికలతోటే ఏదైతే కేటీఆర్ గారు తొడగొట్టి ఛాలెంజ్ చేసి ఇప్పుడు సపరేట్గా చాలా రోజులు అర్థం కాక అటు ఇటు తిరిగి ఇప్పుడు మళ్ళీ వచ్చి నిన్న మొన్న ఈ కథలు పిట్ట కథలు చెప్పుకుంటా జాతిపిత అని, ఈ పిత అని, ఆ పిత అని చెప్పుకుంటా ఈ మున్సిపల్ ఎన్నికలల్లో తెలంగాణ ప్రజల ఆలోచింపజేసి కాంగ్రెస్ పార్టీపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తూ నిన్న సాయంత్రం ఒక ట్వీట్ పెట్టిండు హరీష్ రావు గారు నేను ఒక్కటే మీకు చెప్తున్నా, ఎవరు యాక్సిడెంటల్ లీడరో, ఎవరు లక్కులో ముఖ్యమంత్రి అయ్యారో, ఎవరు లక్కులో మంత్రి అయ్యారో తెలంగాణ ప్రజలకు తెలుసు। హరీష్ రావు గారికి మీకు ఒకటి చెప్తున్నాం, మళ్ళీ తెలంగాణ ప్రజల్లో కొంతమంది మర్చిపోయారు। హరీష్ రావు అనే వ్యక్తి ఎమ్మెల్యే కాకుండానే మంత్రి పదవి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రివర్గంలోకి వచ్చిండు। అంటే ఓట్లు వేయించుకోకుండానే మంత్రి పదవి తీసుకున్నటువంటి వ్యక్తి మన రాష్ట్రంలో ఎవరన్నా లక్కీ స్టార్ ఉండంటే అది హరీష్ రావే। ఇప్పుడేదో 6 అడుగులున్నా నేను బబుల్ స్టారు, సూపర్ స్టారు, బబుల్ షూటర్ అని చెప్పి ఏదో రోడ్ల మీద తిరుగుతుంది, కానీ ఒకప్పుడు ఈయనకు బేస్ లేకుండానే మంత్రి పదవి చేసినోడు ఆయన। హరీష్ రావు గారు మీరు ఒక గుంట నక్క అని ఇప్పుడు మామగారు ఎంత తొందరగా తుది శ్వాస వదిలితే నీ శ్వాస తీసుకుందామన్న ఆలోచనతోటి ఆ కుర్చీ దగ్గర కూర్చున్న విషయాన్ని మీ సొంత మరదలు కవిత గారే చెప్పారు। ఇక పోతే రేవంత్ రెడ్డి గారి గురించి నేను ఈ తెలంగాణ ప్రజలకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు। రేవంత్ రెడ్డి గారు స్థానిక జెడ్పీటీసీ ఎన్నికల నుంచి ఇండిపెండెంట్గా జెడ్పీటీసీ గెలిచి, అంటే ఏ మామ సపోర్ట్ లేకుండా, ఏ నాయన సపోర్ట్ లేకుండా, ఏ అమ్మ సపోర్ట్ లేకుండా సొంతంగా కుటుంబంలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇండిపెండెంట్గా 2006లో జెడ్పీటీసీ అయ్యి, ఇండిపెండెంట్గా 2007లో ఎమ్మెల్సీ అయ్యి, కొడంగల్ నియోజకవర్గం నుంచి 2009-14 ఎమ్మెల్యే అయ్యి, 2019లో మల్కాజ్గిరి 32 లక్షల ఓట్లున్నటువంటి భారతదేశంలోనే అత్యధిక ఓట్లున్నటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీగా గెలిచి మళ్ళీ 2023లో ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి స్థానం తీసుకుంటారు। లక్కీలా అయిందని చెప్పి నీ కడుపు మంట। ముఖ్యంగా హరీష్ రావు గారికి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలంటే రోజు కడుపు మండుతుంది। కడుపు మండితే నేనేం చేస్తా చెప్పు? మా అంటే హరీష్ రావుకు సజెషన్ ఇస్తా, ఊకే ట్వీట్లు పెట్టకుండా ఈ ఇనో ప్యాకెట్లు జేబులో పెట్టుకో। నీకు ఎప్పుడన్నా కడుపు మండి ట్వీట్లు పెట్టాలనో
కడుపు మండి ప్రెస్ మీట్లు పెట్టి రేవంత్ రెడ్డి గారి మీద అక్కసు వెళ్ళగప్తే ఆరోగ్యం పాడైంది. ఆరోగ్యం పాడు కాకుండా ప్రెస్ మీట్లు పెట్టొద్దంటే ఓ ఇనో ప్యాకెట్లది మీ డ్రైవర్కో మీ పిఏకో కార్లో పెట్టించి మీ డ్రైవర్కో పిఏకో కార్లో పెట్టించి అప్పుడప్పుడు గ్లాసుల నీళ్ళల్లో కల్పిస్తే కడుపు చల్లబడుతుంది. ఈ పిచ్చి మాటలు, పిచ్చి కథలు, పిట్ట కథలు, ఆ ట్విట్టర్ కథలు బంద్ చేస్తాం. ఎందుకంటే హరీష్ రావు గారు నువ్వేదో చరిత్ర గురించి ఏదో చెప్తే తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి నిజంగానే రాత్రి వచ్చినట్టుండు,